బోలే హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు ఒకటి స్పెషల్గా లైనింగ్ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ చూపిస్తున్నాను. అది ఏంటి అంటే కొంచెం మోడల్గా కట్ చేయించామండి. అంటే నేను మా స్టూడెంట్ చేత నేను కట్ చేయించాను. అంటే నేను ఎంత మంచిగా నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని నా చిన్న కోరిక మీకు చూపిస్తున్నానండి. మా కస్టమర్ చేత నేను కటింగ్ చేపిస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి. మనము లైనింగ్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మీరు నిదానంగా చూడండి. తర్వాత ఏంటంటే కొంచెము వీడియోనైతే స్కిప్ చేయకుండా మీరు చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. తర్వాత ఏంటి అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మీకు చాలా ఈజీగా కటింగ్ చేసుకునేటట్టు నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఈ మోడల్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలి అనే దాంతో మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మా కస్టమర్ ఇచ్చిన ఆది ప్రకారం కన్నా ఇంకా కొంచెం పొడవు కావాలి అని వాళ్ళు చెప్పారండి. అందుకని చెప్పేసి మనము కొంచెం అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి మనం కొంచెం ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, మీరు కటింగ్ చూడండి. ముందు నా నెంబర్ అయితే, నా వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి. ఈ నెంబర్కి మీకు ఎవరికైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఉన్నా కానీ, లేకపోతే మీరు ఏమైనా కుట్టించుకోవాలి అని అనుకున్నా కానీ నా నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి. ఎనీ టైం అయినా నేను ఆన్సర్ ఇస్తాను. తర్వాత ఏ మోడల్ బ్లౌజ్ అయినా కానీ నేను స్టిచ్ చేసి ఇస్తాను, మీకు డౌట్ లేకుండాను అండి. ఈ మధ్య కొంచెం లేట్ అయిందండి నేను వీడియో పెట్టడము. ఈ మధ్య నేను కొంచెం లేట్ చేశాను. తర్వాత ఏంటంటే బ్యాగులు కుట్టడంలో కొంచెం బిజీ అయిపోయి ఉన్నాను. బ్యాగులు కుడుతూ ఉన్నానండి. మీకు తెలుసు కదా, నా బ్యాగుల వీడియోలు కూడా ఉన్నాయి. మీరు చూడండి. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం నాకు నా నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ అయినా పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. కావాలంటే కానీ స్టిచ్ చేసి ఇస్తాను. తర్వాత ఈ మధ్య నేను గార్డెన్ వీడియో కూడా పెట్టలేదండి. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నాకు కొంచెం ఆర్డర్ మీద బ్యాగులు వచ్చున్నాయి కుట్టేవి. అందుకని నేను బ్యాగులు కుడుతూ ఉన్నాను. కొంచెం లేట్ అయిపోయింది. ఒక 1 వీక్ తర్వాత అయితే నేను నా గార్డెన్ వీడియో పెడతానండి. అంటే ఎండలు మంచిగా ఉన్నాయి కదా, ఈ ఎండలకి కొంచెం వాడిపోయి ఉన్నాయి. బట్ పర్వాలేదు, వాటర్ అయితే పోస్తున్నాను. అయినా కానీ నేను పెడతానండి. పెద్దగా ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే ఏం సరిగా లేవు, కొంచెం అయితే వస్తున్నాయి. అయినా నేను మీకు చూపిస్తానండి. ఒక 1 వీక్ లేదా 4-5 రోజులైనా పడుతుంది నా గార్డెన్ వీడియో మీకు పెట్టాలంటే. ఇప్పుడైతే మీరు చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయాయండి. ఇప్పుడు మనము బ్లౌజ్ పార్ట్స్ అయితే మనము ఇప్పుడు కట్ చేసుకుందామండి. మెయిన్గా మీరు కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. అమ్మాయి చాలా బాగా నేర్చుకునిందండి. ఈ మధ్య బాగా నేర్చుకొని తర్వాత మంచిగా స్టిచ్ చేస్తుంది. ఇందులో మాత్రం ఏం డౌట్ లేదండి, బాగా స్టిచ్ చేస్తుంది. స్టిచ్చింగ్ కూడా మంచిగా ఉందండి. ఆ అమ్మాయి స్టిచ్చింగ్ కూడా మంచిగా చేస్తుంది. కావాలంటే నేను మీకు
రేపు కానీ మరుసటి రోజు కానీ మీకు క్రాస్ కటింగ్ అయితే నేను వీడియో పెడతానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనేసి, లేకపోతే నడుము కొలతలతో అయినా మనము ఎలా అయితే మనము మెజర్మెంట్ తీసుకోవాలి అనేది నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి మాత్రం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది. చెప్పాను కదా, మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే మంచి మంచి మోడల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం మీరు నా నెంబర్కి మెసేజ్ పెట్టండి. మా పాప చూడండి మధ్యలో వచ్చి అవి స్నాక్స్ ఐటమ్ చూపిస్తుంది. ఖర్చు కొంచెం ఎక్కువే వదులుకోవాలండి మనకి, ఎందుకంటే లైనింగ్ బ్లౌజులు కదా. ఒకవేళ కస్టమరు ఎంత ఖర్చు అయితే అడుగుతారో అంత ఖర్చు మనము తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టాలండి. ఎందుకంటే కొంతమందికి ఖర్చు ఎక్కువగా ఉండాలి. మనము తర్వాత మనం కొంచెం లావ్ అయినా కానీ చేసినా కానీ ఇప్పు కావాలి కదా, మాకు ఖర్చు కావాలి అని కస్టమరు అడుగుతారు. అందుకని చెప్పి మనం ఖర్చు మాత్రం కొంచెం ఎక్కువే పెట్టాలి. అయితే కొన్ని చీరల్లో మాత్రం చిన్న బ్లౌజ్ ముక్కలు వస్తాయండి. అలాంటప్పుడు మనం ఏం చేయలేము, అది వాళ్ళకు కూడా తెలియాలి. వాళ్ళు అడుగుతారు ఏంటంటే మాకు ఖర్చు ఎక్కువ కావాలి అని అంటే మనం ఏం చేయగలుగుతామండి. చిన్న బ్లౌజ్ ముక్కలు వస్తాయి ఒకేసారి, అలాంటప్పుడు మనం ఏం చేయలేము కదా. అందుకని కస్టమర్స్ కూడా కొంచెం ఆలోచించాలి. పెట్టలేదు అన్న ఇది ఉండకూడదు. ఎంత వస్తే అంత పెడతాం కదండి. మనం ముక్కలు మిగిల్చుకొని మనం ఏం చేస్తాము, అదే వాళ్ళు అర్థం చేసుకోవాలి కస్టమర్స్. ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్కి నెక్ మాత్రం కట్ చేసుకోవద్దండి. ఎందుకంటే కస్టమర్ చాయిస్ ప్రకారం మనము కట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి కస్టమర్స్ ఏం చేస్తారంటే మాకు ఇది వద్దు ఇంకో రకం నెక్ కట్ చేయండి అని అంటారు. అలాంటప్పుడు మనం కట్ చేసినాం అనుకోండి అది మళ్ళీ ఇదైపోద్ది. అందుకని చెప్పి నెక్ మాత్రం కట్ చేయవద్దండి. ఎప్పుడు కూడా మీరు నెక్ కట్ చేయకుండానే కటింగ్ చేసుకోండి. తర్వాత మనం నెక్ కట్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ క్లాత్ మీద మనము నెక్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మధ్య మధ్యలో నేను ఈ మధ్య కొంచెం ఆర్డర్ మీద అవి పెన్సిల్ పౌచులు అవి ఇవి స్టిచ్ చేస్తూ ఉన్నాను. అందుకని చెప్పి నాకు తీరలేదండి వీడియో పెట్టేదానికి. చూడండి, షోల్డర్ దగ్గర మనం గుర్తు పెట్టేసుకొని తర్వాత నెక్ అలా తిప్పేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థం అవుతుందో లేదో మరి నాకు మాత్రం తెలీదు. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి, నేను మీ డౌట్స్కి క్లియర్ చేస్తానండి.
అవుతా అమ్మే అవుతా सब्जी नहीं दिखती थी వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలా కట్ చేసుకున్నాం కదా మనం, అదే ముక్క మనకి షేప్ కూడా పనికొస్తుందండి. తర్వాత మనము హ్యాండ్స్కి మెడ మోడల్ పెట్టాము కదండి మనము. నెక్స్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 మోడల్ చెప్పారండి కస్టమరు. దాని ప్రకారం అయితే మనము కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికైతే మనం ముందుగా బక్రం అయితే కట్ చేసుకోవాలి. బక్రం కట్ చేసుకొని ఆ నెక్ మనం బ్లౌజ్ మీద ఐరన్ చేసుకుంటే మంచిగా క్లియర్గా వస్తుందండి మనకి. మనము బ్లౌజ్ మీద ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ మనం బక్రం ముక్క మీద కూడా తీసుకోవాలండి. తీసుకొని మనము నెక్ అయితే మోడల్ తిప్పుకోవాలి. లేదు మనం బక్రం ముక్క వేసేది లేదు, బ్లౌజ్లోనే మనం తిప్పేయాలి అనుకుంటే మాత్రము మనము బ్లౌజ్ క్లాత్ అయితే ఉంటుంది కదా మనకి, లైనింగ్ క్లాత్ కానివ్వండి, ఆ లైనింగ్ క్లాత్లోనే మనము తిప్పుకొని చేసుకున్నా అది కూడా మంచిగానే వస్తుందండి. ఇది కూడా మంచిగానే ఉంది. ఇది ఇంకా మంచి క్లియర్గా వస్తుంది బక్రం పీసేస్తే. అది అంతా ఏంటంటే కస్టమర్ చాయిస్ అండి. అది వాళ్ళు ఎలా కుట్టమంటే అలా కుట్టాలి మనము. अभी इधर बीच में आई वीडियो में మన దగ్గర ఏదైనా క్లాత్ అదే ఏమైనా మూతలు కానివ్వండి, చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కానీ దాంతో కన్నా మనము ఇలా డిజైన్ అయితే మన గీసుకోవచ్చండి. చూడండి మీరు. లేకపోతే మనం ఇంచెస్ ప్రకారం అయినా పెట్టుకోవచ్చండి. 2 ఇంచెస్ గ్యాప్లో మనము పెట్టుకొని తిప్పుకోవచ్చు ఎలా అయినా. ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా కానీ నేర్చుకోవచ్చండి. ఇక్కడ మంత్లీ ఇంతని ఇచ్చేసి మీరు టైలరింగ్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చండి ఈజీగా.
ఇందాక ఒక నెక్ అయితే కట్ చేసేసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్, రెండు నెక్కులు కూడా ఒకటే డిజైన్ అండి. కస్టమర్ చాయిస్ అది, వాళ్ళు ఎలా పెట్టమంటే అలా మనము నెక్ అయితే డిజైన్ చేసాము. అలా మనము నెక్ని అలా డబ్బా షేప్లో మనము ఫస్ట్ గీసుకొని తర్వాత ఆ నెక్ డిజైన్ అయితే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చండి. అవి రౌండ్స్ అనేవి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. కొంతమంది చిన్నవి అయితే అడుగుతారు, కొంతమంది కొంచెం పెద్దవి అయితే అడుగుతారండి. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఎలా చెప్తే అలా మనము స్టిచ్ చేసి ఇవ్వాలి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మీరు కామెంట్ పెట్టండి. మాకు ఇదైతే అర్థం కాలేదు అని నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోలో. ఇంకో నెక్ కూడా అయిపోయిందండి, రెండు నెక్కులు. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్కి కూడా అలాగే, వాళ్ళు కస్టమరు హ్యాండ్స్కి కూడా అదే డిజైన్ కావాలి అన్నారు. అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్కి కూడా అలాగే కట్ చేసుకుంటున్నాము. आप लग जा चढ़ती आप लेना बैठ अब बनो तो सोने को कौन ना तो वो नारी बड़ी सो जा चढ़ा लेट
ఇప్పుడైతే మనము మళ్ళీ మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందామండి. చూడండి, ఈ ముక్క అయితే చాలా చిన్నదిగా ఉందండి, ఈ బ్లౌజ్ ముక్క. అయినా మనం అడ్జస్ట్ చేయాలి కదండి, కొంచెం ప్యాచెస్ అయినా వేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ పనికొస్తుంది, అందరికీ తెలుస్తుంది. మనం ఇలా స్టిచ్చింగ్ నేర్పిస్తామని, ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ మనకి వస్తున్నాయని వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారండి. అందుకని వేరే వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. గొల్లమే గొల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనవడు కూడా చెప్తున్నాడండి మా నానమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. Please like and share, subscribe. Subscribe to channel, okay? పిల్లలకి ఇది ఒక ఆట అయిపోయిందండి మనం చెప్తుంటే. అందరూ दादी मुझे समझ लेती क्या वीडियो कॉल में बात करते हैं, नहीं तो वीडियो करते हैं. హ్యాండ్స్కి అయితే కొంచెం అయితే జాయింట్ పడుతుందండి, కొంచెం చిన్న ముక్కలు అయితే జాయింట్ పడతాయి, మనం జాయింట్ చేసుకోవాలి. కావాలంటే ఈ బ్లౌజు మీకు నేను ఫోటో అయితే పెడతాను. చూసారు కదండి, నచ్చిందా?